పాత్రోపాధ్యాయులకు రాబోయే కాలంలో కాబోయే ఉపాధ్యాయులకు శుభదినం. మనం లాస్ట్ క్లాస్లో వికాస నియమాలు లేదా వికాస సూత్రాలు నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం అనువంశికతపై వివిధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనలు మనం చర్చించుకుందాం. వ్యక్తి వికాసాన్నే కాక సమగ్ర మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు రెండు. వ్యక్తి వికాసాన్నే కాక సమగ్రమైన మూర్తిమత్వాన్ని, పర్సనాలిటీని ప్రభావితం చేసే అంశాలు రెండు. అవేంటి అంటే అనువంశికత, పరిసరాలు. ఇప్పుడు మనం అనువంశికత గురించి నేర్చుకుందాం. అనువంశికతను ఇంగ్లీష్లో హెరిడిటీ అంటాం. జన్మత తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన లక్షణాలనే అనువంశికత అంటాం. తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి జన్యుపరమైన లక్షణాలు అనేవి పిల్లలకు సంక్రమిస్తూ ఉంటాయి. ఆ జన్యుపరమైన లక్షణాలనే అనువంశికత అంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతల నుండి లేదా పూర్వీకుల నుండి బిడ్డలకు సంక్రమించే జన్యుపరమైన లక్షణాలనే అనువంశికతని అంటాం. మానవుని జీవకణాన్ని చూసినట్లయితే జీవకణంలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో క్రోమోజోములు ఉంటాయి. క్రోమోజోముల్లో డిఎన్ఏ లేదా జన్యు పదార్థం అనేది ఉంటుంది. ఈ జన్యు పదార్థంలో జన్యువులు ఉంటాయి. అనువంశికతను మానవుని జీవకణంలో ఉండే కేంద్రకంలోని క్రోమోజోములో ఉండే జన్యువులోని జన్యు పదార్థం లేదా డిఎన్ఏ అనేది నిర్ణయిస్తుంది. అనువంశికత నిర్ణయించేది ఏంటంటే జన్యువులో ఉండే జన్యు పదార్థం లేదా డిఎన్ఏ. డిఎన్ఏ అనగా డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. వాట్సన్ అండ్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు డిఎన్ఏను కనిపెట్టారు. జన్యువు డిఎన్ఏ యొక్క భాగం. జన్యువు అనేది డిఎన్ఏ యొక్క భాగం. కావున అనువంశికతకు ప్రమాణం జన్యువు. అనువంశికతకు మూల ప్రమాణం ఏంటంటే జన్యువు. భౌతిక మరియు మానసిక అభివృద్ధి కొరకు జన్యువు బ్లూ ప్రింట్ లేదా సూచనలను కలిగి ఉంది. మన యొక్క భౌతిక మరియు మానసిక అభివృద్ధి కొరకు మన జన్యువులు అనేవి సూచనలు లేదా బ్లూ ప్రింట్ని కలిగి ఉంది. అంటే మన జన్యువులో ఉండే ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే మన భౌతిక లేదా మానసిక అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. పురుషుని జీవకణంలో 22 జతలు లేదా 44 శారీరక క్రోమోజోములు, అలాగే XY అను 2 లైంగిక క్రోమోజోములు ఉంటాయి. పురుషుని జీవకణంలో 22 జతలేమో శారీరక క్రోమోజోములు మరియు XY అనే 2 క్రోమోజోములు అంటే ఒక జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి. అలాగే స్త్రీలలో 22 జతల శారీరక క్రోమోజోములు, వాటితో పాటు XX అనే 2 లైంగిక క్రోమోజోములు ఉంటాయి. అంటే మొత్తం 22 జతలేమో శారీరక క్రోమోజోములు, ఒక జత లైంగిక క్రోమోజోము, అంటే మొత్తం 23 జతలు ఉంటాయి. అలాగే మగవారి శుక్రకణంలో 22 జతల శారీరక క్రోమోజోములు మరియు XY అనే లైంగిక క్రోమోజోములు ఉంటాయి. జీవకణంలో ఎలాగైతే క్రోమోజోములు ఉంటాయో మగవారి శుక్రకణంలో కూడా అదేవిధంగా క్రోమోజోములు ఉంటాయి. అదేవిధంగా స్త్రీలలో ప్రతి నెల ఒక అండం విడుదలవుతుంది. దీనిలో కూడా 22 జతల శారీరక క్రోమోజోములు మరియు XX అను లైంగిక క్రోమోజోములు ఉంటాయి. ఇక్కడ మనం చూడవచ్చు 22 జతల శారీరక క్రోమోజోములు. ఈ 22 జతలతో పాటు ఆడవారిలో XX అనే లైంగిక క్రోమోజోమ్ జత, మగవారిలో XY అనే లైంగిక క్రోమోజోమ్ జత ఉంటుంది. అంటే మగవారిలో
మొత్తం 22 జతలు లేదా 44 శారీరక క్రోమోజోములు, XY అనే లైంగిక క్రోమోజోముల జత. ఆడవారిలో 22 జతలు లేదా 44 శారీరక క్రోమోజోములు, XX అనే ఒక లైంగిక క్రోమోజోముల జత ఉంటుంది. మగవారిలో X అనే లైంగిక క్రోమోజోము, ఆడవారిలో X అనే లైంగిక క్రోమోజోము కలిస్తే పుట్టబోయే శిశువు అమ్మాయి అవుతుంది. అదేవిధంగా మగవారిలో Y అనే లైంగిక క్రోమోజోము, ఆడవారిలో X అనే లైంగిక క్రోమోజోము కలిస్తే పుట్టబోయే శిశువు అబ్బాయి అవుతాడు. అంటే పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అనేది మగవారిలో ఉండే క్రోమోజోముల మీద ఆధారపడి ఉంటుంది. శుక్రకణం అండంతో కలవడాన్ని ఫలదీకరణం అంటాం. శుక్రకణం అండంతో కలవడాన్ని ఫలదీకరణం, ఫెర్టిలైజేషన్ అని అంటాం. ఫలదీకరణ ఫలితంగా ఏర్పడిన కణాన్ని సంయుక్త బీజం లేదా జైగోట్ అని అంటాం. ఫలదీకరణం ఫలితంగా శుక్రకణం అండం కలిసి సంయుక్త బీజం లేదా జైగోట్ అనే కణాన్ని ఏర్పరుస్తుంది. ఈ సంయుక్త బీజం విభజన చెంది పిండంగా మారి ఆ తదుపరి శిశువుగా మారుతుంది. ఈ సంయుక్త బీజం అనేది ఒకే ఒక కణం. ఈ కణం విభజన చెంది క్రమక్రమంగా పిండంగా మారి తదుపరి శిశువుగా మారుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు, అండం శుక్రకణం కలిసి ఫలదీకరణం జరుగుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు, సంయుక్త బీజం అనేది ఒకే ఒక కణం. ఆ కణం మొదటగా 2 కణాలుగా సమవిభజన జరుగుతుంది. 2 కాస్త 4 కణాలు అవుతాయి, 4 8 కణాలు అవుతాయి, 8 16 కణాలు అవుతాయి, 16 32 కణాలు అవుతాయి. అలా సమవిభజన జరుగుతూ పిండం అనేది ఏర్పడుతుంది. ఆ పిండం తదుపరి శిశువుగా మారుతుంది. కొన్ని అసాధారణ సందర్భాల్లో సంయుక్త బీజం 2 భాగాలుగా విడిపోయి 2 పిండాలుగా అభివృద్ధి చెంది ఆ విధంగా పుట్టిన పిల్లలను సమరూప కవలలు అంటాం. కొన్ని అసాధారణ సందర్భాల్లో ఒకే సంయుక్త బీజం 2 భాగాలుగా విభజన చెంది 2 పిండాలుగా ఏర్పడుతుంది. ఆ విధంగా పుట్టిన పిల్లలను సమరూప కవలలని అంటాం. అంటే అక్కడ ఒకే సంయుక్త బీజం ఫలదీకరణం అనేది ఒకేసారి జరిగింది, కానీ 2 పిల్లలకు జన్మనివ్వడం జరిగింది. వారిని సమరూప కవలలు, ఐడెంటికల్ ట్విన్స్ అని అంటాం. వీరికి రంగు, రూపం, లింగం ఒకే విధంగా ఉంటుంది. సమరూప కవలలు రంగులో ఒకే విధంగా ఉంటారు, రూపంలో ఒకే విధంగా ఉంటారు, లింగం పరంగా లైంగికత పరంగా కూడా ఒకే విధంగా ఉంటారు. అంటే వారిద్దరూ అమ్మాయిలు కావచ్చు లేదా 2 అబ్బాయిలు కావచ్చు. ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు, సమరూప కవలలు అనేవారు 2 అమ్మాయిలన్నా అవుతారు, 2 అబ్బాయిలన్నా అవుతారు. 99.9%, ఏదో 0.1%లో మాత్రమే ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి కావచ్చు. సమరూప కవలలకి రంగు, రూపం, లింగం ఒకే విధంగా ఉంటాయి. కొన్ని అసాధారణ సందర్భాలలో స్త్రీలలో ఒక అండానికి బదులుగా 2 లేదా అంతకంటే ఎక్కువ అండాలు విడుదలవుతాయి. కొన్ని అసాధారణ సందర్భాల్లో స్త్రీలలో ఒక అండానికి బదులుగా 2 లేదా అంతకంటే ఎక్కువ అండాలు విడుదలవుతాయి. వీటితో 2 వేరువేరు శుక్రకణాలు కలవడం వల్ల 2 పిండాలు ఏర్పడి పుట్టే కవలలను అసమరూప కవలలు లేదా విభిన్న కవలలు అంటారు. 2 అండాలు విడుదలైనప్పుడు వాటితో 2 శుక్రకణాలు కలవడం వల్ల 2 పిండాలు ఏర్పడి పుట్టే కవలలను అసమరూప కవలలు అంటారు లేదా విభిన్న కవలలు అంటారు. వారిని ఇంగ్లీష్లో ఫ్రాటర్నల్ ట్విన్స్ అని అంటాం. అయితే ఈ అసమరూప కవలలకి రంగు, రూపము, లింగం వేరుగా ఉండొచ్చు. రంగులో, రూపంలో, గతపరంగా వీరు వేరుగా ఉండవచ్చు. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావచ్చు, 2 అమ్మాయిలు కావచ్చు, 2 అబ్బాయిలు కూడా కావచ్చు. మనం చూసినట్లయితే ఐడెంటికల్ ట్విన్స్ అనేవారు మోనోజైగోటిక్, అంటే ఒకే అండం ఒకే శుక్రకణం కలిసి ఒకే జైగోట్ ఏర్పడుతుంది. అంటే ఫలదీకరణ ఒక్కసారే జరిగింది.
ఆ జైగోట్ అనేది సమవిభజన జరిగి 2 పిండాలుగా వృద్ధి చెందుతుంది. ఆ విధంగా వచ్చిన వారు ఐడెంటికల్ ట్విన్స్, సమరూప కవలలు. తర్వాత అసమరూప కవలలు ఫ్రాటర్నల్ ట్విన్స్ అనేవాళ్ళు డైజైగోటిక్. అక్కడ 2 అండాలు 2 శుక్రకణాలు ఫలదీకరణం 2 సార్లు జరగడం వల్ల 2 పిండాలుగా వృద్ధి చెందుతారు. కొన్ని అసాధారణ సందర్భాల్లో విభజన సరిగ్గా జరక్క పిల్లలు అతుక్కొని పుడితే వారిని అవిభక్త కవలలు అంటారు. కొన్ని అసాధారణ సందర్భాల్లో ఆ సంయుక్త బీజం యొక్క విభజన అనేది సరిగ్గా జరక్క పిల్లలు అతుక్కొని పుడతారు, వారిని అవిభక్త కవలలు అంటారు. ఇంగ్లీష్లో సియామెస్ ట్విన్స్. ఇక్కడ మనం చూడవచ్చు అవిభక్త కవలలు. ఇక్కడ కూడా మనం అవిభక్త కవలలను గమనించవచ్చు. వారు శరీరంలో ఏదో ఒక భాగంలో అతుక్కొని పుడతారు. ఆస్ట్రియా దేశానికి చెందిన మతాధిపతి జన్యుశాస్త్ర పితామహుడు అయిన గ్రెగర్ జాన్ మెండల్ 3 అనువంశికత సూత్రాలను తెలియజేశాడు. గ్రెగర్ జాన్ మెండల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆస్ట్రియా దేశానికి చెందిన మతాధిపతి. ఈయనను జన్యుశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఆయన 3 అనువంశికత సూత్రాలను తెలియజేశాడు. మనం ఇక్కడ జాన్ మెండల్ యొక్క చిత్రపటాన్ని మనం గమనించవచ్చు. ఆయన తెలియజేసిన అనువంశికత సూత్రాల్లో మొదటిది సారూప్య సూత్రం. సారూప్య సూత్రాన్ని ఇంగ్లీష్లో లా ఆఫ్ సిమిలారిటీ అని అంటాం. మరి సారూప్య సూత్రం ఏం తెలియజేస్తుందంటే ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల రూపాన్నే పోలి ఉంటుంది. ఒక జాతి సంతానం అనేది ఆ జాతి తల్లిదండ్రుల రూపాన్నే పోలి ఉంటుంది. ఉదాహరణకి మనిషికి మనిషే జన్మిస్తాడు, పులికి పులే జన్మిస్తుంది. అలా ఒక జాతి సంతానం అనేది ఆ జాతి తల్లిదండ్రుల రూపాన్ని పోలి ఉంటుంది. ఇంకా ఉదాహరణ చెప్పినట్లయితే మంగోలీ నీగ్రో తెగల ప్రజల రూపమే వారి పిల్లలకు వస్తుంది. వారి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఉంటారో పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు. మంగోలీ నీగ్రో తెగల ప్రజల రూపమే వారి పిల్లలకు వస్తుంది. మరొక ఉదాహరణ చూసినట్లయితే అందమైన తల్లిదండ్రులకు అందమైన పిల్లలు పుట్టడం. అందమైన తల్లిదండ్రులకు అందమైన పిల్లలు పుట్టడం. అదేవిధంగా ప్రజ్ఞావంతులకు ప్రజ్ఞావంతులైన పిల్లలు జన్మించడం. ప్రజ్ఞావంతులైన తల్లిదండ్రులకు ప్రజ్ఞావంతులైన పిల్లలు జన్మించడం. దీన్ని సామెత పరంగా చెప్పాలంటే విత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందా అనే సామెత ఈ సూత్రానికి వర్తిస్తుంది. మనం ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే మొలుస్తుంది. ఈ సామెత ఈ సారూప్య సూత్రానికి వర్తిస్తుంది. తర్వాత రెండో నియమం వైవిధ్య నియమం. దీన్ని లా ఆఫ్ వేరియేషన్ అని ఇంగ్లీష్లో పిలుస్తాం. వైవిధ్య నియమం. ఈ నియమం ఏం చెప్తుందంటే ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకే తల్లిదండ్రులకి 2-3 పిల్లలు జన్మించినప్పుడు మనం వారిని గమనించినట్లయితే ఒకరు పొడుగు ఉండవచ్చు, ఒకరు పొట్టిగా ఉండవచ్చు, ఒకరు తెల్లగా ఉండవచ్చు, ఒకరు నల్లగా ఉండవచ్చు. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఈ వ్యత్యాసాలు అనేవి ఎందుకు వస్తాయంటే ప్రత్యేకమైన జన్యువుల కలయిక వల్ల ఈ వైవిధ్యం అనేది, ఈ తేడా అనేది ఏర్పడుతుంది. తల్లిదండ్రుల్లో ఉండే జన్యువుల్లో ప్రత్యేకమైన జన్యువుల కలయిక వల్ల ఈ తేడా, ఈ వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణ చూసినట్లయితే పొడవైన తల్లిదండ్రులకు పొట్టి పిల్లలు పుట్టడం. తల్లిదండ్రులు పొడవుగా ఉంటారు కానీ పిల్లలు హైట్ తక్కువగా జన్మించడం. పులి కడుపున పిల్లి పుట్టడం అంటే ధైర్యవంతులకు పిరికివారు పుట్టడం. తల్లిదండ్రులు చాలా ధైర్యవంతులుగా ఉంటారు కానీ పిల్లలు మాత్రం పిరికివారుగా జన్మిస్తారు. దీనికి మనం సామెత చెప్పినట్లయితే పండిత పుత్ర పరమశుంఠ అనే సామెత ఈ సూత్రానికి వర్తిస్తుంది. తల్లిదండ్రులేమో పండితులు కానీ వారి పిల్లలేమో పరమశుంఠ. ఈ సామెత వైవిధ్య సూత్రానికి వర్తిస్తుంది. మూడో నియమం ప్రతిగమన నియమం. లా ఆఫ్ రిగ్రెషన్ అంటాం. ప్రతిగమన నియమం. ఒకే రక్త కుటుంబీకుల మధ్య మేనరికం వివాహాల వల్ల తరాలు మారే కొద్దీ జన్యు లక్షణాలు బలహీనపడి పుట్టే పిల్లలు విభిన్నంగా జన్మిస్తారు. ఒకే రక్త కుటుంబీకుల మధ్య
మేనరికం వివాహాల వల్ల 2-3 తరాలు గడిచే కొద్దీ ఆ జన్యు లక్షణాలు అనేవి బలహీనపడి పుట్టే పిల్లలు విభిన్నంగా జన్మిస్తారు. ఉదాహరణ చూసినట్లయితే ఆరోగ్యవంతమైన ప్రజ్ఞావంతులైన తల్లిదండ్రులకు బుద్ధిమాంద్యులు జన్మించుట. కొంతమంది తల్లిదండ్రులు ఆరోగ్యవంతంగా ఉంటారు, తెలివైన వారుగా ఉంటారు, కానీ వారికి బుద్ధిమాంద్యులైన పిల్లలు జన్మిస్తారు. దీనికి కారణం మేనరికపు వివాహాలు. రక్త కుటుంబీకుల మధ్య మేనరికపు వివాహాల మధ్య తరాలు మారే కొద్దీ జన్యు లక్షణాలు బలహీనపడి పుట్టే పిల్లలు ఈ విధంగా జన్మిస్తారు. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం. చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీన్ని ఏమంటారు? మానవ లక్షణాలు అనేవి అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీన్ని ఏమంటారు? ఆప్షన్ చూసినట్లయితే మొదటి ఆప్షన్ క్రోమోజోములు, రెండో ఆప్షన్ బహుజన్యత్వం, మూడో ఆప్షన్ అప్రభావక, నాలుగో ఆప్షన్ ప్రభావక. అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయని మనం చదివి అనేక జన్యువులు అంటే బహుజన్యత్వం అని పెట్టే అవకాశం ఉంది. కానీ అనేక జన్యువులు కలవడం ద్వారా ఏర్పడేది క్రోమోజోములు. దీనికి సరైన సమాధానం క్రోమోజోములు. రెండో ప్రశ్న చూసినట్లయితే జన్యుశాస్త్ర పితామహుడు. మనం ఇప్పుడే నేర్చుకున్నాం. ఆప్షన్ చూద్దాం. మొదటిది వాట్సన్, రెండోది డబ్ల్యూ బాట్సన్, మూడోది ఎం లామండ్, నాలుగోది గ్రెగర్ జాన్ మెండల్. జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ జాన్ మెండల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. తర్వాత మూడో ప్రశ్న చూసినట్లయితే స్త్రీ నుండి ఎక్స్ క్రోమోజోము మరియు పురుషుడి నుండి ఎక్స్ క్రోమోజోము కలయిక వలన ఏర్పడునది లేదా జన్మించున్నది. స్త్రీ నుండి ఎక్స్ క్రోమోజోము మరియు పురుషుడి నుండి ఎక్స్ క్రోమోజోము కలయిక వలన ఏర్పడునది. ఆప్షన్ 1 ఆడపిల్ల, ఆప్షన్ 2 మగపిల్లవాడు, ఆప్షన్ 3 కవలలు, ఆప్షన్ 4 డౌన్ సిండ్రోమ్. స్త్రీ నుండి ఎక్స్, పురుషుడి నుండి ఎక్స్, జన్మించేది ఆడపిల్ల. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. మరి నాలుగో ప్రశ్న చూద్దాం. భౌతిక మరియు మానసిక అభివృద్ధి కొరకు ఇది బ్లూ ప్రింట్ లేదా సూచనలు కలిగి ఉంది. భౌతిక మరియు మానసిక అభివృద్ధి కొరకు బ్లూ ప్రింట్ లేదా సూచనలు అనేవి ఇది కలిగి ఉంది. ఆప్షన్ చూసినట్లయితే మొదటిది డిఎన్ఏ, రెండవది క్రోమోజోములు, మూడవది న్యూక్లియస్, నాలుగవది జన్యువులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 జన్యువులు. భౌతిక మరియు మానసిక అభివృద్ధి కొరకు బ్లూ ప్రింట్ అనేది జన్యువు కలిగి ఉంది. ఇప్పుడు అనువంశికత ప్రభావం పరిశోధనలు. అనువంశికత ప్రభావంపై వివిధ పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయాలు మనం చూద్దాం. వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువని తెలియజేసిన శాస్త్రవేత్తల్లో ప్రముఖులు గాల్టన్, గోడ్డార్, ఫ్రీమేన్, డగ్డేల్, పియర్సన్, ఆల్పోర్ట్. వ్యక్తి వికాసానికి ఈ పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావమే ఎక్కువని తెలియజేసిన శాస్త్రవేత్తల్లో ప్రముఖులు అన్నమాట. గాల్టన్, గోడ్డార్, ఫ్రీమేన్, డగ్డేల్, పియర్సన్, ఆల్పోర్ట్. మరి ఇప్పుడు ఒక్కొక్కరి గురించి నేర్చుకుందాం. గాల్టన్ ఇంగ్లాండ్ దేశంలో ప్రముఖమైన 997 కుటుంబ చరిత్రలను, అలాగే పేదవారైన 997 కుటుంబ చరిత్రలను అధ్యయనం చేశాడు. గాల్టన్ అనే మనోవిజ్ఞానవేత్త ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. ఈయన ఇంగ్లాండ్ దేశంలో ప్రముఖమైన అంటే రాజకుటుంబీకులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు అయినటువంటి 997 కుటుంబ చరిత్రలను, అలాగే పేదవారైన 997 కుటుంబ చరిత్రలను అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసి ఈయన తను రాసిన హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథంలో ఎక్కువ తెలివితేటలు కలిగిన తల్లిదండ్రులకు ప్రతిభాశాలురైన పిల్లలు కలిగే అవకాశం ఎక్కువని తెలియజేశాడు. ఈయన రాసిన గ్రంథం చాలా ఇంపార్టెంట్, హెరిడిటరీ జీనియస్. ఆ గ్రంథంలో ఎక్కువ తెలివితేటలు కలిగిన తల్లిదండ్రులకు ప్రతిభాశాలురైన పిల్లలు కలిగే అవకాశం ఎక్కువని తెలియజేశాడు. అదేవిధంగా ఈయన రాసిన మరో గ్రంథం
ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. తాత ముత్తాతల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఆకారం, శరీర లక్షణాలే కాక ప్రజ్ఞా లక్షణాలు కూడా అనువంశికంగా సంక్రమిస్తాయని తెలుపుతూ డార్విన్ వంశంలో 5గురికి రాయల్ సొసైటీలో సభ్యత్వం ఉన్న శాస్త్రజ్ఞులను పియర్సన్ ఉదాహరించాడు. పియర్సన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త తాత ముత్తాతల నుంచి, తల్లిదండ్రుల నుంచి ఆకారం, శరీర లక్షణాలే కాక ప్రజ్ఞా లక్షణాలు కూడా అనువంశికంగా వస్తాయని తెలుపుతూ డార్విన్ వంశంలో 5గురికి రాయల్ సొసైటీలో సభ్యత్వం ఉందని ఆ శాస్త్రవేత్తల గురించి తెలుపుతూ పియర్సన్ ఉదాహరించాడు. అదేవిధంగా పియర్సన్ హోమినీ కుటుంబంలో ఎక్కువ మంది బలహీన మనస్సు, చెడు ప్రవర్తన గలవారని తెలియజేశాడు. పియర్సన్ 2 కుటుంబాలపై పరిశోధనలు చేశాడు. ఒకటి డార్విన్ వంశం. డార్విన్ వంశంలో ప్రజ్ఞావంతులు ఉన్నారని, వారిలో రాయల్ సొసైటీలో సభ్యత్వం ఉన్న శాస్త్రవేత్తలను ఉదాహరిస్తూ ప్రజ్ఞావంతులే పుడతారని తెలియజేశాడు. అలాగే హోమినీ కుటుంబంలో చెడ్డవారని, వారిలో ఎక్కువ మంది బలహీన మనసు, చెడు ప్రవర్తన గలవారని, అంటే చెడు ప్రవర్తన గలవారికి చెడు ప్రవర్తన గలవారే జన్మిస్తారని తెలియజేస్తూ పియర్సన్ ఉదాహరించాడు. తర్వాత మరో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తను చూసినట్లయితే డగ్డేల్ పరిశీలించిన జ్యూక్స్ కుటుంబంలో అవినీతి గల 709 మందిలో ఎక్కువ మంది నేరస్తులు, చట్ట వ్యతిరేకులు, దొంగలు, వేశ్యలు, సుఖవ్యాధులతో బాధపడిన వారు ఉన్నారని తెలియజేశాడు. డగ్డేల్ అనే మనోవిజ్ఞానవేత్త జ్యూక్స్ కుటుంబంపై పరిశోధన చేసి వారిలో ఎక్కువ మంది చెడ్డవారని తెలియజేశాడు. మరో మనోవిజ్ఞానవేత్త గోడార్ నైతికంగా పతనం చెందిన కల్లికాక్ కుటుంబాన్ని పరిశీలించాడు. గోడార్ అనే మనోవిజ్ఞానవేత్త నైతికంగా పతనం చెందిన కల్లికాక్ కుటుంబాన్ని పరిశీలించాడు. కల్లికాక్ యొక్క భార్యకు గొప్పవారు జన్మించిరని, మరో మందమతి గల స్త్రీ ద్వారా చెడ్డవారు జన్మించిరని గోడార్ తెలియజేసిండు. మరో మనోవిజ్ఞానవేత్త విన్షిప్ అనే మనోవిజ్ఞానవేత్త ఎడ్వర్డ్స్ కుటుంబంపై అధ్యయనం చేసి వీరిలో ఎక్కువ మంది ఉన్నత స్థానంలో పనిచేశారని తెలియజేశాడు. విన్షిప్ అనే మనోవిజ్ఞానవేత్త ఎడ్వర్డ్స్ కుటుంబంపై అధ్యయనం చేసి వీరిలో ఎక్కువ మంది ప్రొఫెసర్లుగా, లాయర్లుగా, అమెరికా ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారని తెలియజేశాడు. తర్వాత మరో మనోవిజ్ఞానవేత్త ఫ్రీమెన్. ఈయన కవలలు, అన్నదమ్ముళ్ళు, దాయాదుల్లో ప్రజ్ఞాపాఠవాలను పరిశీలించి అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉంటుందని, వారిలో సమరూప కవలల్లో ఈ గుణకం అత్యధికంగా ఉంటుందని తెలియజేశాడు. ఫ్రీమెన్ అనే మనోవిజ్ఞానవేత్త కవలలపై, అన్నదమ్ములపై, దాయాదులపై ప్రజ్ఞాపాఠవాలు పరిశీలించి అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధ గుణకం, అంటే అనువంశికత పరంగా వారి తల్లిదండ్రులు గొప్పవారుగా ఉంటే పుట్టే పిల్లలు కూడా ప్రజ్ఞావంతులుగా పుడతారని, వారిలో సమరూప కవలల్లో ఈ గుణకం అత్యధికంగా ఉంటుందని తెలియజేశాడు. మరో మనోవిజ్ఞానవేత్త ఆల్ఫోర్డ్. ఈయన ఎటువంటి కుటుంబాలపై పరిశోధన జరపకుండా తన అనుభవం ద్వారా వ్యక్తుల సుఖదుఖాలకు, వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారకం కాదని, జన్యు ప్రభావం అధికమని తెలియజేశాడు. సుఖదుఖాలకు, వ్యక్తుల మధ్య వైవిధ్యాలకు పరిసరాలు కారకం కాదని, జన్యు ప్రభావం అధికమని తెలియజేసిండు. మరో కుటుంబాన్ని పరిశీలిస్తే కెల్లాగ్ దంపతులు తమ బిడ్డ డొనాల్డ్తో పాటు గువ్వా అనే చింపాంజీపై పరిశోధనలు జరిపారు. కెల్లాగ్ అనే దంపతులు వారి పాప డొనాల్డ్తో పాటు మరో చింపాంజీ పిల్లను, గువ్వా అనే చింపాంజీ పిల్లను పెంచుకున్నారు. ఒకే పరిసరాల్లో పెంచినప్పుడు చింపాంజీ ఏమో ఎగరడంలో, పరుగెత్తడంలో ముందుగా ఉంటే తమ బిడ్డ డొనాల్డ్ మాత్రం ప్రజ్ఞలో, మూర్తిమత్వంలో ముందుగా ఉన్నాడు. దాని ఆధారంగా అనువంశికత అనేది వికాసాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని వీరు ఉదాహరించారు. ఈ విధంగా వివిధ రకాల మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివిధ కుటుంబాలపై అధ్యయనం జరిపి
వికాసానికి అనువంశికత ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు. ఇవి ముఖ్యమైన ప్రశ్న రూపంలో అడగడం జరుగుతుంది. మనం ఒక టేబుల్ రూపంలో రాసుకున్నట్లయితే అది ఈజీ అవుతుంది. ఇది ఆ టేబుల్. ఫ్రాన్సిస్ గాల్టన్ ఏమో 997 కుటుంబాలపై 997 రాజ కుటుంబాలు, పండిత కుటుంబాలు, మళ్ళీ 997 పేద కుటుంబాలపై పరిశోధనలు చేశాడు. పియర్సన్ డార్విన్ వంశంపై, తర్వాత హోమిని కుటుంబంపై పరిశోధన చేశాడు. డగ్డేల్ ఏమో జ్యూక్స్ కుటుంబంపై పరిశోధనలు చేశాడు. గొడ్డార్ ఏమో కల్లికా కుటుంబంపై పరిశోధనలు చేశాడు. విన్షిప్ ఏమో ఎడ్వర్డ్స్ కుటుంబంపై పరిశోధనలు చేశాడు. ఫ్రీమెన్ ఏమో కవలలు, అన్నదమ్ములు, దాయాదులపై పరిశోధనలు చేశాడు. కెల్లాగ్ దంపతులేమో వారి శిశువు డొనాల్డ్, అలాగే గువా అనే చింపాంజీపై పరిశోధనలు చేశారు. ఈ విధంగా షార్ట్కట్లో ఇంపార్టెంట్ బిట్స్ రాసుకుంటే మనకి ఈజీగా చదవడం వీలవుతుంది. ఇప్పుడు మరో 2 ప్రశ్నలు చూద్దాం. హెరిడేటరీ జీనియస్ పుస్తక రచయిత. హెరిడేటరీ జీనియస్ పుస్తక రచయిత ఆప్షన్ చూసినట్లయితే ఫ్రాన్సిస్ గాల్టన్, బోరింగ్, లాంగ్ఫీల్డ్, న్యూమన్. ఫ్రాన్సిస్ గాల్టన్, బోరింగ్, లాంగ్ఫీల్డ్, న్యూమన్. నేర్చుకున్నాం హెరిడేటరీ జీనియస్ గ్రంథ రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 1. మరో ప్రశ్న. మనుష్య ప్రవర్తనపై అనువంశికత ప్రభావాన్ని రుజువు చేసిన మానసిక శాస్త్రవేత్త. మనుష్య ప్రవర్తనపై అనువంశికత ప్రభావాన్ని రుజువు చేసిన మానసిక శాస్త్రవేత్త. ఆప్షన్ చూసినట్లయితే ముర్రే, ఫ్రాన్సిస్ గాల్టన్, క్రిస్మర్, మెక్డోగల్. మనుష్య ప్రవర్తనపై అనువంశికత ప్రభావాన్ని రుజువు చేసిన మానసిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ గాల్టన్. సరైన సమాధానం ఆప్షన్ 2. జాగ్రత్తగా నోట్స్ రాసుకొని శ్రద్ధగా ప్రిపేర్ కండి.